హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడడం జరిగింది. అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే, రైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్లో కొన్ని మార్పులు చేసి ఆర్డర్ అయితే జారీ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ పథకంలో నమోదు చేసుకునే రైతులకు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉండడం తప్పనిసరి అని మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన విషయాలు అయితే తెలుసుకుందాం. అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కొన్ని ప్రమాణాలు అయితే మినహా దేశవ్యాప్తంగా సాగులో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ పథకం కింద 6,000 రూపాయలు సంవత్సరానికి గాను సమానంగా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 6,000 రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకోవడానికి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి అయితే చేసింది. ఈ మేరకు కేంద్రం వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి వ్యవసాయ భూమి ఉందా అని ధృవీకరించడం అయితే జరుగుతుంది. అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకోవడానికి రైతుల గుర్తింపు కార్డు తప్పనిసరి చేయబడ్డాయి. అదే జనవరి 1 నుంచి కొన్ని రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రతిపాదనలు కూడా అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుందని మనకు తెలుస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ప్రకారం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ప్రతి నెల 2 లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు అయితే సమర్పించబడుతున్నాయని మనకు తెలుస్తుంది. ఇందులో అర్హత కలిగినటువంటి దరఖాస్తులు అయితే తీసుకొని వారికి రైతు ఐడి కార్డు తప్పనిసరిగా ఇవ్వడం అయితే జరుగుతుందని మనకు తెలుస్తుంది. దరఖాస్తు నింపేటప్పుడు రైతు ఐడి నెంబర్ నమోదు చేస్తే అతని భూమి కలిగి ఉందా లేదనే విషయం కూడా తెలియడం జరుగుతుంది. అయితే పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో జనవరి 26 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పడతాయని మనకు తెలుస్తుంది. సో ఇదే వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.